నా దగ్గర ఒక ఆలు, ఒక వంకాయ, ఒక క్యాప్సికమ్ అండ్ క్యాలీఫ్లవర్ ఉంది, ఇంకా పచ్చి బఠానీలు ఉన్నాయి. ఇవంతా వేసి మిక్స్డ్ కర్రీ చేస్తాను. మనము ఫస్ట్ క్యాలీఫ్లవర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని హాట్ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. ఫస్ట్ ఇందులో వచ్చేసి వాటర్ వేసేసుకొని నేను ఆలు పొట్టు తీసి పెట్టుకున్నాను, ఒక క్యాప్సికము, వంకాయ వేసి పెట్టుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీలో కొంచెం వాటర్ వేసి పెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి పెట్టేసుకున్నాను, అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇవి వచ్చి హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే ఇందులో సన్న పురుగులు ఉంటాయంట. నేను ఎప్పుడు చూడలేదు కానీ క్లీన్ అవుతాయండి. ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసుకొని హాట్ వాటర్ చూడండి మసులుతుంది, ఇందులో వేసేసుకున్నాము. హాఫ్ బాయిల్ అవుతుందండి, మనకేం ప్రాబ్లం లేదు. ఒక 2 నిమిషాలు చాలు. ఇదే కుక్కర్లోనే నేను వంట చేసుకుంటాను. నేను ఎక్కువ వంటలన్నీ కుక్కర్లోనే చేసేస్తాను, తొందరగా బాయిల్ అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మసాలా కర్రీలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. గుప్పిడి శనగపప్పు వేసుకుందాము, అలాగే కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఏ పులుసు కర్రీలలో అయినా ఒక 10 గింజలమైన మెంతులు వేసుకుంటే వాయువు ఉండదని చెప్తారు పెద్దవాళ్ళు. నేను ప్రతి మసాలా కర్రీలో వేస్తాను. అలాగే సోంపు కూడా వేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్, ఆవాలు చిట్టుపట్టలాడాక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు. ఇది కొంచెం బ్రౌన్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇది వేగేటప్పుడే ఆలు కట్ చేసి వేసేసుకున్నాము. పెద్ద చిలికలే వేసేసుకున్నాము. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలిపెట్టేసుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ అన్ని కూరగాయలు వేసి కొంచెం పులుసు కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఫస్ట్ బఠానీ ఉండాలి, చాలా బాగుంటుంది. ఈ టైంలోనే ఒక 2 టొమాటోస్ కట్ చేసి వేసేసుకున్నాము. నేను అంతలోపల వేగే లోపల మిక్సీ జార్లో గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ఆనియన్, గ్రేవీకి 2 టొమాటోస్ సరిపోతుంది. మిక్సీకి వేసేసుకుందాం. మనకు టొమాటో మగ్గిపోయింది ఫ్రెండ్స్, చూడండి టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు నేను వంకాయ వేసేసుకున్నాను. కొద్దిగా పెద్ద ముక్కలే వేసుకున్నాను వంకాయ, చూడండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇంకా మీ దగ్గర బీన్స్, క్యారెట్ అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేసుకుందాము. మనం ఇప్పుడు మసాలా వేసుకుందాము. మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా, చూడండి ఫైన్ పేస్ట్ అయిపోయింది. వేసేసుకుందాము. మసాలా వేసాం కదా, కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఈ టైంలో మనం బఠానీలు వేసేసుకో.
బఠానీలు ఒక్క విజిల్ కూడా కాదు, హాఫ్ విజిల్ అయిపోతే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకొని మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా గరం మసాలా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాము. ఉప్పు తక్కువైంది వేసుకున్నాము. ఇప్పుడే మనం వచ్చేసి క్యాలీఫ్లవర్ హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. మనకి కొద్దిగా క్యాలీఫ్లవర్ కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనము మసాలాలు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అది ఒక్కసారి వాటర్ వేసుకొని మిక్సీ కడుక్కొని ఇందులో వేసేసుకున్నాము. ఇదిగోండి మిక్సీ కడిగిన వాటరు. ఈ టైంలోనే కూరగాయలు ఎక్కువ కలర్ మారిపోకుండా ఉండటానికి నేను 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటాను. మనకు ఎక్కువ పులుసేం అవసరం లేదు. ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క విజిల్ ఎత్తేస్తే సరిపోతుంది. లేకపోతే ఇంకా విజిల్ వస్తుంది అనేటప్పుడు మనం వచ్చేసి ఆఫ్ చేసేసుకొని అట్లనే ప్రెషర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఒక విజిల్ పెట్టేస్తాను. చూడండి ఎంత బాగుందో కర్రీ, చాలా బాగుంది కదా. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, అది ఇంకొకసారి చూపిస్తాను. దీంట్లో వంకాయ వేసి పెట్టిండొచ్చు, ఒక వంకాయ ఉంటే వేసి పెట్టిన.